నాలుగో అధ్యాయం 4వ అధ్యాయంలో కయ్యూడు హేబేలు, అరే నా తల్లి గర్భాన్ని పుట్టిన వాడే హేబేలు అనే భావన కొంతైనా లేదు కయ్యూడులో. కారణం ఏంటి? అపవాది సంబంధి, పాపపు బానిస. పాపానికి బానిస అయిన వాడికి నీతి న్యాయం అనే ఆలోచనలు రావు. అరే నా రక్త సంబంధి అనే భావన కానీ ప్రేమ కానీ ఉండదు. చూద్దాం, అక్కడ రాయబడింది 4వ అధ్యాయం. 4వ అధ్యాయము ప్రత్యేకించి 7, 8 వచనాలు చదువుతాం. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉన్నది. నువ్వు దాన్ని ఏలుదు. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వాడు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు. అరే నా తల్లి గర్భాన్ని పుట్టినవాడు, నా వెనుకొచ్చినవాడు, నేను తాగి విడిచిపెట్టిన చనుబాటు కదా తాగాడు. అవును, కనీసం ఇంతైనా సహోదరత్వం. ఏమైంది? పాపానికి బానిస అయిన వాడి బతుకు అలాగుంటుంది. అలాంటి బతుకు బతికే నన్ను దేవుడు క్రీస్తు యేసు ద్వారా నా పాపములకు ప్రాయశ్చిత్తం చేసి నన్ను తన కుమారుడిగా స్వీకరించాడు. క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టి, అంతకంటే ప్రేమించిన వాడు ఇంకెవడు ఉంటాడు నాకు? అది పౌలు యొక్క భావన. మనకు అలాంటి భావనే ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. బానిసని అనే భావన లేకపోతే క్రైస్తవ జీవితం వ్యర్థం. అది అసలు క్రైస్తవ జీవితమే కాదు. క్రీస్తు ప్రభు యాజమాన్యము నీ శరీరం మీద, నీ ఆలోచనల మీద, నీ స్వభావం మీద ఆయన యాజమాన్యత్వానికి నువ్వు అంగీకరించకపోతే వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. అవిశ్వాసి. కాబట్టి పౌలు సంపూర్ణంగా క్రీస్తు యేసుకు సమర్పించుకున్నవాడై ఉత్తరం రాస్తూ ఐ యామ్ స్లేవ్ అన్నాడు. స్లేవ్ అంటే బానిసని, నేను బానిసని, క్రీస్తు ప్రభు బానిసని అంటున్నాడు. ఇప్పుడు 1వ అధ్యాయం 1వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో నేను బానిసని అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 1:1 క్రీస్తు యేసు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన. ఉదయం చెప్పాను మీకు, అపోస్తలత్వము తనకు తానుగా తెచ్చుకున్నది కాదు, ధరించుకున్నది కాదు, దేవుని వలనను క్రీస్తు యేసు